హలో పీపుల్, పిల్లల్ని స్కూల్ పంపుదామని పొద్దున్నే లేచిన కానీ అప్పటికప్పుడు ఒకటి డిసైడ్ అయినాం. అదేందో ఈ వ్లాగ్లో చూసేయండి. ఫస్ట్ అయితే వాళ్ళని నిద్రలోంచి లేపుదాం. వాళ్ళ రూమ్లోకి అయితే ఎంటర్ అయినా. చైతో స్కూల్కి ఏం పోవా? స్కూల్కి పోవా? ఒకసారి టైం చూడు, లేచిలే. మేము ఈరోజు వీళ్ళకు ఒక సర్ప్రైజ్గా గిఫ్ట్లు ఇస్తున్నాం. అది ఎప్పటి నుంచో వీళ్ళు అడుగుతున్నారు. ఈరోజు కుదిరింది. 7 అయిపోయింది చైతు. ఎప్పుడు లేచి ఎప్పుడు రెడీ అవుతావు? 2 minutes. 2 minutes. ఇంకా పిల్లలకైతే జీరో ఐడియా మేము ఇట్లా ప్లాన్ చేసామని అస్సలు ఊహించలేదు వాళ్ళు. 7 అయిపోయిందంటే 2 minutes అంటావు. నేను ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నాను ఒకసారి చూడు. మీ మేడం పంపమన్నది ఎన్నిటికి లేస్తారు ఏంది అని ఫోన్ చేసింది. మీరు లేపకండి, వాళ్ళు లేచే వరకు చూద్దామని చెప్తే ఈరోజు చూస్తే 7. ఇంకెంత టైం ఉంటుంది? 1/2 hour. పోరా స్కూల్కి? మరి పోయేటోళ్ళు లేవరు ఎందుకో? లేపితేనే లేస్తారా? యాక్చువల్గా వీళ్ళని 6కి లేపుతా నేను, కాకపోతే ఈరోజు కావాలనే 7కి లేపిన. కొద్దిసేపు ఎట్లా ఆట పట్టిస్తున్నో చూడండి. ఆల్రెడీ అర్థమై ఉంటుంది సైకిల్ కొనిస్తున్నామని. అయితే దానికోసమే ఇట్లా వీళ్ళని సర్ప్రైజ్ చేద్దామని మేము స్కూల్కి పోరా అని కొంచెం ఆట పట్టించినాం ఇద్దరం అనుకో. ప్లాన్ అంతా లాస్ట్ సండే అనుకున్నాం, కాకపోతే మైసిగండి వీడియో మీరు చూసిరు కదా, దానికోసమని డిలే అయింది. నెక్స్ట్ సండే శివరాత్రి ఉందని చెప్పి ఈరోజు సడన్గా ప్లాన్ చేసినాం. ఇంకా రెడీ అవుతలేదు ఫాస్ట్ కానీ. ఇంకెంతసేపు రా? ఇప్పుడు వస్తుందా? పోమాను, నేను వద్దంటున్నాను. నీళ్ళు కాగలే అని ఆగమన్నా. ఇంకా మేమైతే కంప్లీట్గా వాళ్ళని నమ్మించినాం. స్కూల్కి కావాలనే వాళ్ళే లేట్ చేస్తున్నారు అన్నట్టు క్రియేట్ చేద్దామని. ఇంకా మేమిద్దరం యాక్ట్రెస్గా మారిపోయినాం, యాక్షన్ చేస్తున్నాం చూడండి. ఆవిడ ఆల్రెడీ రెడీ కూడా అయిపోయిండు. నవ్వుతావు తిడుతుంటే. నేను ఇలా కావాలనే లేపకుండా ఉన్నా. ఇంక ఇట్లా అంటుంది వచ్చి, మమ్మీ ఈరోజు ఎందుకో లేట్ అయినా ఏమంటలేరేందే అంట. పాపకైతే ఆల్రెడీ కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే మేము నాన్ స్టాపింగ్ ఇద్దరం మొర్లుతూనే ఉంటాం రెడీ అయ్యే వరకు. ఈరోజు కొంచెం డిలే అయ్యేసరికి ఏమంటలేరు ఎందుకు అని రిటర్న్ క్వశ్చన్ చేస్తుంది. అందుకే మళ్ళీ ఏమాత్రం డౌట్ రాకుండా మీ మేడం వాళ్ళే వీడియో తీసి పెట్టమన్నారని చెప్పిన నమ్మేసిండ్రు ఇద్దరు. మావాడైతే చాలా భయపడి ఏడుస్తాడు, ఇంకా ముందు ముందుగా అనిపిస్తుంది. ఈమె అయితే ఏం ఏడవదు. మీకు ఎక్కడో కొంచెం డౌట్ ఉన్నట్టుంది, కానీ సైకిల్ అని మాత్రం అస్సలు అంటే అస్సలు ఐడియా లేదు ఇద్దరికి. ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ సైకిల్ అయినా మా పిల్లలకు అవి చాలా పెద్ద గిఫ్ట్. ఎందుకంటే 1 year నుంచి సతాయిస్తున్నారు. ఆల్రెడీ ఉన్నాయి అయినా కూడా అవి వద్దు, ఇంకా కొత్తవి కావాలి అని చెప్పి ఇట్లా. వీళ్ళకి సైకిల్ ఒక్కటి వద్దంట, చెరొకటి కావాలంట ఎవరిది వాళ్ళకి. సో ఇంకా అట్లనే ప్లాన్ చేసినాం మేము కూడా. ఇంకా డబ్బులన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాం, అవి ఖర్చు అయిపోతాయి అన్నట్టు ఈరోజు ప్లాన్ చేసినాం. వాడు రెడీ అయితే కూడా నీకు కళ్ళు కనిపిస్తలేవా? మరి నువ్వే కదా ఆగమ్మ, నువ్వు చెప్తే పోతా. నేనేం చెప్తా అది చేస్తావా? నువ్వే కదా నీళ్ళు. ఇప్పుడు 7:45 అవుతుంది. ఎన్నిటికి పోతారు చెప్పు? ఎప్పుడు రెడీ అయ్యి ఎప్పుడు పోతారు చెప్పు నువ్వే. మా ఇంట్లో అయితే ఇడ్లీ కుక్కర్ పెట్టినా దాని సౌండ్ బాగా డిస్టర్బ్ చేస్తుంది వీడియోలో. అంటే నేను ఏ మాత్రం డౌట్ రాకుండా మేము డిసైడ్ అయింది కూడా మార్నింగే, కాకపోతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. వీళ్ళకి ఎట్లుందంటే మమ్మీ లేచింది వంట అంతా చేస్తుంది, మాదే లేట్ అయింది అన్న ఫీలింగ్ తెప్పియాలి. ఇంకా వాడైతే ఎడ్డోన్లాగా లేచిండు, రెడీ అయ్యిండు. పాపం వాడు లేచిండంటే కొన్ని మినిట్స్లోనే రెడీ అయిపోతాడు. పాపనే నెగ్లెక్ట్ ఎక్కువ చేస్తుంది. నేను ఇంత మొత్తుకుంటున్నా కూడా ఆమె చూడండి, ఆమె చేసేది ఆమె చేస్తూనే ఉంటుంది. మేము వీళ్ళకి సైకిల్లో సమ్మర్లో కొనిస్తామని చెప్పినాం, ఇంకా సడన్గా ప్రోగ్రామ్ వేసినాం అన్నట్టు. అందుకే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూద్దాం. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా తెలుసా మీకు? మీ మేడంకి పంపించడానికి. ఒకరోజు మీరేం చెప్పకండి వాళ్ళకి, వాళ్ళంతటా వాళ్ళు రెడీ అవుతారా లేదా అని ఛాలెంజ్ చేసింది. ఆ వీడియో తీసి పంపించమన్నది. అంటే మీకు సోయి లేదు అని మేడంకి చెప్పడానికి వీడియో. నువ్వు దేనికో అనుకుంటున్నావు కానీ మేడంకి చెప్పడానికి వీడియో. అందుకే కదా తీసేది, రజిత మేడానికి పంపించడానికి.
ఒకరోజు మేము చెప్పకపోతే లేపకపోతే ఎట్లుంటారు అనేది వీడియో తీసి పంపిస్తున్నా. ఉండు నాయన, మంచిగా కూసో, దొరలాగా కూసో. స్నానం చేసే గంట. ఇంకా మావాడైతే కంప్లీట్గా నమ్మి నేను వీకే క్లాస్కి మంచిగా ఇంటుండో. ఇంకా కొద్దిసేపు అయితే ఏడుస్తాడు అనుకుంటున్నా, ఏడుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే వీడు చాలా సెన్సిటివ్, అసలు ఒక మాట కూడా వాడాడు, ఇంకేడుస్తూనే ఉంటాడు. పాపన్న స్ట్రాంగ్ కానీ వీడైతే కాదు. ఎవరు పంపాలనా వీడియో? మరి టైంకి లేవా? ఎన్నిటికి లేవాలి నువ్వు రోజు? 6కి లేచేది ఎన్నిటికి లేచినావు? ఎన్నిటికి లేచినావు ఈరోజు చెప్పురా. ఇటుకి 6కి లేవాల్సింది 7కి లేచినావు. గంట డీలే. ఉండి ఇంట్లో కూర్చో, సరేనా? ఇది మేడంకి ఇప్పుపో డ్రెస్, బస్సు వెళ్ళిపోయిందంట. పో ఇప్పుపో. హ్యాపీయే కదా స్కూల్ డుమ్మా అయితే? హ్యాపీ కాదు? కథలు చెప్పకు. లోపల హ్యాపీగా ఉంది కానీ బయటికి ఏడుస్తున్నావు తెలుసు. ఇవి మేడం వాళ్ళకి పంపడానికి చెప్పు. హ్యాపీగా ఉందా? ఇక్కడ రా చెప్పు. హ్యాపీగా ఉందా? ఫుల్ నీ మనసులో ఉందని నాకు తెలుసు. స్కూల్ డుమ్మా అయితే ఇంత హ్యాపీ మీకు కదా? రేపటి నుంచి కూడా ఏమొద్దు, సరేనా? 2 బర్రెలందే నువ్వు ట్రీట్మెంట్ చేస్తావు, వీళ్ళు కాసుకొస్తారు ఏమన్నా అయితే, సరేనా నాన్న? ఆల్ ద బెస్ట్. సెకండ్ అయ్యా బర్రెల కాపరి, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఇయ్యవా? సరే లేవు. టిఫిన్ అయితే చూస్తున్నా, దించురమ్మనొచ్చుగా. దించిరా, ఏడుస్తున్నావు, దించిరా అని చెప్పొచ్చు కదా. అరే రే, ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదు అన్నట్టు పిల్లలిద్దరూ మొహాలు చూసుకుంటున్నారు. మావాడైతే చాలా భయపడుతుండు, నిజంగా వాళ్ళ క్లాస్ మేడంకి పంపిస్తానేమో అని. అందుకే క్లాస్ టీచర్ ఎవరంటే రజిత మేడం అని ఏడ్చుకుంటా చెప్తుండు. పాపం చాలా భయపడిపోయిండు, కానీ సర్ప్రైజ్ చేస్తే అంతకంత హ్యాపీగా ఫీల్ అవుతాడని వెయిటింగ్ నేను కూడా. ఇంకా ఏదోలాగా బుజ్జగించి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేయించిన తర్వాత ఇంక ఇట్లా టిఫిన్ అయితే పెట్టిన. టిఫిన్ తిన్నాక ఇంకొంచెం పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరదామని చెప్పి టిఫిన్ అయితే 4 చేసేసినాం. టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ పల్లి చట్నీ చేసిన. ఇంకా తిని కొన్ని పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్లా బయలుదేరినాం. ఇంకా మా ఊరు ఎంట్రన్స్ అంటే మేము మా ఊరు దాటి వెళ్ళిపోతుంటే కూడా పిల్లలకి ఏం చెప్పినామంటే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఫంక్షన్ అని చెప్పి. అంటే డ్రెస్ ఎందుకు మమ్మీ ఇంత సింపుల్గా వేసుకున్నాం అని అడిగింది. ఆ చిన్న ఫంక్షనే, ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తారు, మనల్ని మాత్రమే ఇన్వైట్ చేసారు అని చెప్పిన. ఇంకా సో వాళ్ళు కూడా ఫస్ట్ ఏమన్నారంటే మీరే వెళ్ళండి మేము రామన్నారు. నేనే ఉండి బెదిరించిన, ఇద్దరే ఎట్లుంటారు రండి వెళ్దామని చెప్పి ఇట్లా తీసుకొని అయితే పోతున్నా. ఇప్పటికైతే నమ్మేసిర్రు. ఇంకా నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మా పిల్లలకి తెలుసు కాబట్టి ఏ ఫ్రెండ్ అని అడిగితే ఎవరిదో ఒకరి పేరు చెప్పినా, మీకు తెలియదు ఇప్పటివరకు మీరు చూడలేదు అని చెప్పినాం. ఇంకా అట్లానే వెళ్తున్నాం. ఇంకా అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఆటోలో పడిర్రు. ఇట్లా వెనకాల కూర్చుంటే వాళ్ళకి పండగ ఇట్లా ఆడుకుంటూనే ఉంటారు. చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు వాళ్ళ వాల్యుబుల్ టైంని. ఇంట్లో ఉంటే మాత్రమే కొట్లాడతారు, బయటికి పోతే మాత్రం మంచిగా ఉంటారు. ఇంకా మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి బిర్యానీయో ఏదో ఒకటి తినిపిస్తాం. ఇక్కడ పిస్తా హౌస్కి వచ్చి మండి తినిపిద్దామని అయితే లోపలికి తీసుకుపోతున్నాం. ఈ పిల్లలకి ఇప్పుడైనా డౌట్ వస్తుందేమో అనుకున్నా నేను. అసలు అడుగుతూనే లేరు, మమ్మీ ఫంక్షన్కే వెళ్తున్నాం కదా ఇక్కడ ఎందుకు తింటున్నాము అని. అంటే వాళ్ళు అంతగా ఆలోచిస్తలేరు అన్నట్టు. సో ఇంకా అడగంది కూడా మంచిదే అని చెప్పి మేము సైలెంట్గా మండి ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నాం. ఇంకా ఆర్డర్ పెట్టే ముందు ఒక సూప్ ఇస్తారు కదా, ఆ సూప్ని అయితే ఇంకా 4 తాగుతున్నాం. ఈరోజు ఎందుకో నాకు పెద్దగా ఏం టేస్ట్ అనిపించలేదు, అందుకే కొంచెం తాగిన. ఫుల్ వేడిగా ఉంది, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సూప్ తాగడానికి. ఇంకా సూపు తాగే వరకే మేము ఆర్డర్ పెట్టింది అయితే వచ్చేసింది.
మా పిల్లలు ఎప్పుడో తిన్నారు చాలా రోజుల కింద మండి, అందుకని ఇంకా బిర్యానీ కాకుండా ఇట్లా మండి తిందామని ట్రై చేసినాం. మా ఆయన అయితే 4 పీసెస్ది చెప్తా అన్నాడు. ఇదే మనం చక్కగా ఏడవం, నువ్వు 2 పీసే చెప్పు, తర్వాత తినాలనుకుంటే ఇంకొంచెం చెప్పుకుందాం అని చెప్పి నేనైతే చెప్పనీయలేదు. ఇంకా నలుగురం కలిసి ప్లేట్ అయితే ఖాళీ చేసేసినాం. మొత్తానికి డెకత్లాన్ అయితే రీచ్ అయినాం. నాకు ఇక్కడ భయం వేస్తుంది పిల్లలు ఏమైనా గుర్తుపడతారేమో అని, కానీ వాళ్ళకి అంతా అదేం లేకుండే. వాళ్ళు ఏమనుకున్నారంటే వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్ అట్లాంటివి ఉంటాయి అని అనుకున్నారు ఇక్కడ సీనరీలను చూసి. సో ఇంకా నేను కూడా ఆ స్విమ్మింగ్ పూల్ చేయడానికనే తీసుకొచ్చినామని చెప్పిన. షాపింగ్ అని అయితే 000 నాలెడ్జ్. ఇంకా సరేలే అని చెప్పి అట్లనే ఉండనిచ్చినాం. మావాడి పోస్టర్ చూసి ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, మేము స్విమ్ చేయడానికి వచ్చినామనే వాడు ఎగ్జైట్ అవుతున్నాడు. వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నది ఏంటంటే సమ్మర్లో సైకిల్స్ అనేది ఒకటి డిసైడ్ అయ్యారు. ఇప్పుడైతే ఏం కాదు. కళ్ళు ముయ్యాలి, తీయొద్దు. ఫ్రామ్ తీస్తే నేనేమనుకున్నా అంటే కళ్ళు మూపించుకొని తీసుకొని డైరెక్ట్ సైకిళ్ళని చూపిద్దాం అనుకున్నా, కానీ ఆ పిల్లల ప్రాణం ఆగక మధ్యలోనే ఓపెన్ చేసింది మా పాప అయితే. ఇంకా ప్రామ్కి మేం లేదు మమ్మీ, ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసింది. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంకా సైకిల్ వాళ్ళ కంట్లో పడలేదు. కంట్లో పడినప్పుడు చూడండి, ఇప్పుడు కంట్లో పడినాయి అయినా కూడా ఇప్పిస్తామని గెస్ చేసేలేరు, జస్ట్ తొక్కుకోవడానికి అని చెప్పి జస్ట్ అడుగుతుంది, పప్పా ఇప్పిస్తావా సైకిల్ అని అడుగుతుంది. కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం ఇంకా ఇప్పిస్తామని అసలు లేనే లేదు. ఇప్పుడు వద్దని చెప్పినా తక్కువ. ఇంక ఇప్పుడైతే అర్థమైపోయింది ట్రయల్ చేపిస్తున్నామంటే ఇప్పిస్తామని. సో ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు వీళ్ళైతే. డబ్బులు ఇవాళ కాకుంటే రేపు సంపాదించుకుంటాం, కానీ పిల్లల హ్యాపీనెస్ ఏ ఏజ్కి ఆ ఏజ్లో ఫుల్ఫిల్ చేయాల్సిందే అని మేము అనుకుంటాం. సైకిల్ తొక్కే ఏజ్ ఇప్పుడు మాత్రమే కదా, ఇంకా కొంచెం పెద్ద అయితే వాళ్ళంతటా వాళ్ళే తొక్కరు. బాయ్స్ అంటే తొక్కుతారు కానీ గర్ల్స్ అయితే తొక్కలేరు, కాబట్టి ఇంకా ఇప్పుడే ఇప్పిద్దామని డిసైడ్ అయిపోయినాం. ఇప్పటి వరకు వీళ్ళు 2 సైకిల్స్ యూజ్ చేసిర్రు, అవి మా నాన్ననే తెచ్చి ఉండే. ఇంకా అవి చిన్నగా అయిపోతున్నాయి, కొంచెం పెద్ద సైజులో చెరొకటి కావాలి అని అడిగిరు. సో అందుకే ఇట్లా డెకత్లాన్ అయితే తీసుకొచ్చినాం. మేము గెస్ చేసింది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. లాస్ట్ మంత్ మేము మా వదిన వాళ్ళ ఇంటికి పోయి 2 days ఉన్నాం. అక్కడ వదిన వాళ్ళ పిల్లల సైకిల్ తీసుకొని ఒకటే కోతి కొబ్బరి చిప్ప దొరికిన వాళ్ళలాగా చేస్తున్నారు. ఆ రోజే నేను మా ఆయన డిసైడ్ అయిపోయినాం వీళ్ళకి సైకిల్స్ ఇప్పియాలి అని చెప్పి. ఇంకా 2-3 పోస్ట్ పోన్స్ తర్వాత ఈ రోజు వీలైంది. ఇంకా సండే అనుకుంటే శివరాత్రి ఉంది కదా, ఇంకా ఆ రోజు వీలు కాదని చెప్పి బిఫోరే ఇప్పిద్దామని చెప్పి డిసైడ్ అయినాం. అనుకుంటున్నా ఇప్పిస్తున్నాం అని, జస్ట్ చూపిస్తున్నాం. అమ్మా ఇంక రాదు. వీడికైతే రాదు అనుకున్నా కానీ బాగానే తిప్పుతున్నాడు. అంటే వాళ్ళ సైకిళ్ళ పైనే నేర్చుకున్నాడు, ఇంకా ఆగుతలేడు అన్నట్టు సైకిల్ అని చెప్పి. ఇక్కడ రౌండ్స్ అయితే బాగానే కొడుతున్నాడు. ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినవి చాలా రకాల గేమ్స్, అంటే వెస్ట్రన్ కల్చర్వి డ్రెస్సెస్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఏం షాపింగ్ చేసి అంటే ఇక్కడ డ్రెస్సులు అయినా కూడా మనకి యూజ్ కానివే ఎక్కువ ఉన్నాయి, వెస్ట్రన్ వేర్. సో పిల్లలకు కూడా పెద్దగా ఏం నచ్చలేవు నాకు, అందుకే నేను ఏమైతే కొనలేదు. ఒకటి ఎక్స్ట్రా ఏం కొన్నా అంటే ఒక స్కిప్పింగ్ ఒక్కటి కొన్నా పాప కోసం అని చెప్పి. ఇంకా బాయ్స్ టీ షర్ట్స్ అవి ఇవి బాగానే ఉన్నాయి, గేమ్స్వి కూడా చాలా ఉన్నాయి. నేను రింగ్ బాల్ కోసం అయితే వెతికినా, రింగ్ బాల్ అయితే అస్సలు లేకుండే. వాళ్ళని అడిగితే కూడా రింగ్ బాల్ లేదు మేడం అని చెప్పారు. నాకు రింగ్ బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం, కానీ రింగ్ బాల్ అయితే దొరకట్లేదు. మా వాడికైతే బాక్సింగ్వి అవి దొరికినాయి గ్లౌజెస్, ఇంకా వాటిని వేసుకొని వాళ్ళ అయ్యని కొడతా ఉన్నాడు ఒక్కటే. వీడు కొంచెం ఎటమొటంగాడు, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు ఎక్కడ కొట్టేది వాడికే తెలియదు, అంత రూడ్ బిహేవియర్ అన్నట్టు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇంకా సైకిల్ అయితే సెలెక్షన్ కాలేదు, ఎవరికో వేరే కస్టమర్స్ ఉన్నారని చెప్పి మేము కొద్దిసేపు సరదాగా ఇట్లా వచ్చినాం. ఇక్కడైతే ఒకటి బాగుండే, అది ఏమంటారో నాకు తెలియదు కానీ, అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేస్తుంది, ఎక్కడైనా నొప్పి ఉన్న దగ్గర పెట్టుకుంటే రిలీఫ్ ఉంటుంది అన్నట్టు. దీన్ని తీసుకోవాలి అనుకున్నా, నేను అసలు రేట్ చూడలే, అడగలే, మర్చిపోయినా. కొద్దిసేపు అయితే యూజ్ చేసుకున్నా. నాకు నీ పెయిన్ బాగా ఉంటుంది ఒక లెగ్కి, దానికోసం అయితే యూజ్ చేసుకున్నా. ఇంకా మా పాప చాక్లెట్స్ అన్నీ చూస్తుంది.
ఇంకా మధ్యలో ఏమైనా స్నాక్స్ తిందామంటే ఏం లేకుండే. సరే డ్రింక్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఒకటి జావా ఫ్లేవర్, ఒకటి కచ్చా ఆపిల్ ఫ్లేవర్ తెచ్చిన. ఇవైతే అసలు ఏం టేస్ట్ లేవు నిజంగా చెప్పాలంటే. ఏదో చక్కెర నీళ్ళు తాగినట్టుంది, మింగినాక కొంచెం ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అంతే. ఇంకా సైకిల్ సెలెక్షన్కి అయితే వచ్చినాం. ఇంకా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ మొత్తం ఈ సైకిల్ ఎంత అంటే 11,500 పడుతుంది. కాంబో ఆఫర్ 200 లెస్ అయితే ఉంది. ఇంకా ఏం సెలెక్ట్ చేసుకోవాలా అనేది పిల్లలకు తెలుస్తలేదు. వీళ్ళు ఇంకా పెద్దవి అడుగుతున్నారు, వీళ్ళకేం కాళ్ళు అందుతలేవు. ఇక్కడ ఉన్నది 8,000 కదా, 7,999 రేట్ ఉంటాయి. కింద యాక్సెసరీస్ అన్ని వేపించే వరకు ఒక సైకిల్ వచ్చి 11,000 చేంజ్ అవుతుంది అన్నట్టు. మాకు సైకిళ్ళ పైన జీరో నాలెడ్జ్, ఎందుకంటే మేము ఎప్పుడు కొనలేదు. 2 సైకిల్ మా నాన్ననే తెచ్చిండు కాబట్టి మేము ఎప్పుడు ట్రై చేయలేదు. మేము ఏమనుకున్నామంటే 6,000లో వస్తాయి అన్నీ కలిపి అనుకున్నాం. కాకపోతే ఇక్కడ సైకిల్కి ఒక రేటు, మళ్ళీ యాక్సెసరీస్కి ఒక రేటు ఉంది. సో ఇంకా తప్పదు, ఒక్కటి కొందామంటే పిల్లలు ఏడుస్తున్నారు. సర్లే ఇంకెప్పుడో ఒకప్పుడు తీసుకోవాల్సిందే అని చెప్పి 2 అయితే తీసుకున్నాం. నేను ట్రై చేస్తున్న దాన్ని ఏదో అంటారు, నాకు కొంచెం ఐడియా లేదు. నేనైతే ఇంకా టైంపాస్ చేస్తున్నా, షాప్లో అటు ఇటు తిరగడం. కొంచెం తక్కువ పబ్లికే ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఏం రారు. పెద్ద షాపింగ్ మాల్ ఏం కాదు, కాకపోతే స్పోర్ట్స్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నట్టు. అందుకని స్పోర్ట్స్ వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. ఇంకా నేను ఏం చేసిన అంటే మా అన్న వాళ్ళని ఇద్దరిని అడిగిన ఎక్కడ కొనాలి అని చెప్తే ఇంకా ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. డెకత్లానే బయట అయితే అంతా చైనా మాల్ ఉంటుంది, ఇక్కడ స్టాండర్డ్గా బాగుంటాయి అని చెప్పేసరికి ఇంకా సరేలే అని చెప్పి ఇడికే వచ్చి. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా అలో ఉన్నాయి. ఇంకా కాకపోతే మేమేం తీసుకోలేదు, మేము నెట్ క్యాష్ ఇచ్చే తీసుకున్నాం. పప్ప కూడా ఏం చెప్పలే, కానీ డైరెక్ట్ వాటర్ ఫాల్ అని తీసుకొచ్చారు, సైకిల్ చూపించారు. వాటర్ ఫాల్స్ అని తెచ్చినాం. మరి మీరే కరెక్ట్ చెప్పు. వాటర్ పార్క్ అన్నారు, ఇక్కడికి వచ్చినాక సైకిల్ ఇప్పించారు. ఫస్ట్ ఏం చెప్పినాం? ఫస్ట్ మీరు ఫంక్షన్ కోరుతున్నాం అన్నారు, తర్వాత డైరెక్ట్ నిజం అనుకున్నా ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేసినా సైకిల్ ఇప్పిస్తాం. నువ్వు చేసినా? డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ మేము మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం. మా పెద్ద ఇంకా నేను మా బాబు కోసం ఎల్లో సైకిల్ అయితే నేనే సెలెక్షన్ చేసిన, నాకు అది బాగా నచ్చింది. పాప అయితే బ్లూ తీసుకుంది. వీళ్ళు ఫస్ట్ వేరే మోడల్లో తీసుకున్నారు, నాకు ఈ మోడల్ నచ్చిందని చెప్తే ఇంకా సరేలే అని ముగ్గురు కాంప్రమైజ్ అయ్యారు. మా వాడికైతే ఇంకొంచెం హైట్ ఉన్నది కావాలని ఏడ్చుండే, కాకపోతే అది సైకిల్ 15,000, మళ్ళీ యాక్సెసరీస్ అన్నీ కలిపితే 19కి వస్తుందంట. ఇంకా అంత అవసరం కూడా లేదులే అని చెప్పి నేను ఇంతే సైజ్ తీసుకున్నాను. అన్నీ యాక్సెసరీస్ వేయంగానే ఇంకిద్దరు ఆగుతలేరు, ఎప్పుడు తొక్కాలా అన్నట్టు బిల్ చేసుకొని అయితే బయటకు వచ్చాం. వీటిని తీసుకోవడమే ఇప్పుడు మాకు పెద్ద టాస్క్. కార్లో అయితే అసలు పట్టట్లేదు. ఇంకా వాళ్ళు వచ్చి ఎలాగోలా పట్టిస్తామని చెప్పి ముందు 2 వెహికల్స్ అయితే తీసి డిక్కీలో వేసి మిడిల్లో సైకిళ్ళని అయితే వేసిరు. మళ్ళీ ఆటో మాట్లాడుకుంటే దాని ఛార్జ్, అనవసరమైన ఖర్చులు, కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోతుంది అన్నట్టు ఇట్లా ప్లాన్ చేసినాం. ఇప్పుడు హ్యాపీ? ఎస్. నువ్వు? నో నో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు కానీ. సో ఎక్సైటెడ్. మీరు పొద్దున్న నుంచి గేసి చేసిరా? వీళ్ళు పొద్దుగాల భయపట్టించిరు, వీళ్ళు ప్లానింగ్ చేసుకుని మమ్మల్ని 7కి లేపిరు. 7కి లేపినాం కానీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డే ఫంక్షన్ పోతున్నామని చెప్పిన. కరెక్టా? మళ్ళీ బిర్యానీ మండి తినిపిస్తుంటే మీకు కనీసం సెన్స్ లేదా? మరి ఫంక్షన్ పోయేటోళ్ళు మీరు ఎందుకు తింటున్నామని కొంచెమైనా మైండ్కి తట్టలే నీకురా? ఎట్లా ఫంక్షన్కి పోయేది తినడానికి, ఆడెందుకు తింటున్నాం అని ఆలోచన రాలేదా? ఎంత తెలివి ఉంది మీకు. నాకేమనిపించింది అంటే పోయే వరకు లేట్ అవుతుందేమో అందుకని తినిపిస్తున్నాము. జాగ్రత్త పెట్టుకుంటారా సైకిల్లో? మరి పప్పని రిపేర్ చేయమను, రిపేర్ చేసి అన్నీ వేస్తాడు. ఇంటికి కొంగని రిపేర్ చేయాలి, మా ఫ్రెండ్స్కి అందరికి చూపించి మురిసిపోవాలి. కొబ్బరికాయ మామ ఇంటికి పోయినాక ఫిక్స్ చేసావా? 22,000. 22,000 ఇంకా అవి 2,000 అంట. తీసుకుందామని అనుకున్నా కానీ పైసలు. ఇంకా మా అన్న కందుకూరు దగ్గరనే ఉంటే ఒకసారి సైకిల్స్ చూపిద్దామని చెప్పి ఆగినాం. ఇంకా కోడలు అల్లుడైతే ఒకటే ముద్దాడుతారు పెద్ద మామని. నిజం చెప్పాలంటే మా పిల్లలకు పెద్ద మామ అంటే చాలా ఇష్టం. అంటే మా అన్నకి చాలా ఓపిక, పిల్లల్ని ఎప్పుడు బెదిరియని కూడా బెదిరియాడు. అందుకే చిన్న మామ ఏమో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, కొంచెం భయపడతారు ఆయనకి.
ఇద్దరు అంటే ఇష్టమే కావచ్చు, కాకపోతే పెద్ద మామ దగ్గర కొంచెం గౌరవం ఎక్కువ. ఇంకా వీళ్ళిద్దరు అయితే స్లీప్ వేసుకుంటున్నారు. మేము నిన్న సైకిల్స్ తీసుకున్నాం. ఈ రోజు అయితే ఫ్రైడే పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఇంకా వాటికి కూడా స్నానాలలాగా నీళ్లు కొట్టి ఇట్లా పూజ అయితే చేస్తున్నాం. మా సెంటిమెంట్గా ఇంకా పూజ పువ్వులు అవన్నీ పెట్టుకుంటాం కదా, ఇంకా మా పాప మా ఆయన కలిసి వాటిని అయితే పూజిస్తున్నారు. ఎందుకో ఏదైనా కొత్తది కొన్నాము అంటే కొంచెం డివోషనల్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము నమ్ముతాం. బండ్ల పూజ అయితే పెడుతున్నారు. పిల్లలు అయితే పూల దండలు తెమ్మన్నారు. ఇంకా నేనే వద్దన్నా, ఒక్క పువ్వు పెట్టినా చాలే నాన్న, దండలు ఎందుకు అని చెప్పి ఇంక ఇట్లా బొట్లు పెట్టుకొని పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. ఇంక ఈ రోజు నుంచి పగ్గాలు ఉండవు అన్నట్టు. నేను కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటా. వాళ్ళన్నీ కంప్లీట్ చేస్తేనే కీస్ ఇస్తా. వాళ్ళ జుట్టు నా చేతిలోనే ఉంది. ఇంక ఈడ తండ్రి బిడ్డలు అయితే పూజారులు అయిపోయారు. స్కూల్ టైం అవుతున్నా సరే పూజ చేసి ఇప్పుడు కదిలిచ్చి పోతే ఇంక ఈవినింగ్ వచ్చి హాయిగా దొక్కుకోవచ్చు అని వీళ్ళ ప్లాన్. ఆల్రెడీ వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చిపోయారు. వీడు నైట్ చెప్పొచ్చినంట, రేపు పొద్దున మా ఇంట్లో పూజ ఉంటుంది రండిరా అని చెప్పి. అంత టాలెంటెడ్ నా కొడుకు. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా అటు ఇటు కొబ్బరి ముక్కలు పెట్టి వాళ్ళనైతే ఒకసారి కదిలించండి అని చెప్పినాం. ఇంకా వాళ్ళు ఎక్సైటెడ్. ఇంక ఇప్పుడు స్కూల్కి పోయినా కూడా వీళ్ళ మైండ్ అంతా సైకిళ్ళ మీదనే ఉంటుంది కావచ్చు. కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు. ఇంకో 1 month అట్లా ఈ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ వీడియో కింతే. వీడియో నచ్చితే లైక్ షేర్